ఒక పెద్ద హీరోతో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు కథ చెప్పొచ్చు కదా అన్నాడు ఆ హీరో. నేను కథ చెప్తాను, బట్ నేను నీకు కథ చెప్పే ముందు నువ్వు ప్రొడ్యూసర్ని కన్ఫర్మ్ చేసి ప్రొడక్షన్ని కన్ఫర్మ్ చేయన్నాను. అంటే ఏంటి దాని మీనింగ్? పలానా వాడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, ఎస్ కన్ఫర్మ్డ్గా మనం ఈ సినిమా చేస్తున్నాం అని కన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి నీకు కథ చెప్తాను. అదేలా చెప్తాను, ముందు నువ్వు కథ చెప్తే కదా, నా కథ నచ్చితే కదా నేను తర్వాత చెప్తాను. సి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్. నేను ఒక 6 నెలలు కథ చేసి నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను, నువ్వు ఒక గంట అయిన తర్వాత ఇంకో కథ తీసుకురా అంటావు. నాకు 6 నెలలు పోయింది కదా ఇక్కడ, అవునా కాదు? ఓకే, అంటే నా టైంకి నీకు రెస్పెక్ట్ లేదు. సో అందుకే నేనేం అడిగా, నేను ఎస్ కన్ఫర్మ్డ్ గా సినిమా చేస్తున్నావు అని చెప్పు, నేను 6 నెలలు కూర్చుంటాను. బట్ నేను 6 నెలలు కూర్చున్న తర్వాత గ్యారంటీ లేదు ఆ సినిమా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు బ్రదర్ ఆ సిచ్యువేషన్ లో ఉండాలి? ఇది నాకు ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. తర్వాత రెండో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నేను ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఫిల్మ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను ఇందులో ఏ కథ నీకు తీసుకొచ్చి చెప్పినా నువ్వు చెయ్యవు, నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు నేను ట్రై చేయటం ఎందుకు అంటున్నాను? నేను ఆల్రెడీ ట్రై చేశారు. ట్రై చేయలేదు నేను, జస్ట్ నన్ను ఎవరో అడిగితే కథ చెప్పమని ఈ క్వశ్చన్ అడిగాను కదా. పెద్ద హీరోనే, చాలా పెద్ద హీరో అతను, ఇప్పుడు కూడా పెద్ద హీరో.